కోర్టు ఈ రోజు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయడంతో పాటు విచారణకు సహకరించాలనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు 50,000 రూపాయలు సొంత పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఈ ప్రొసీజర్ అంతా పూర్తి అయితే వెంటనే జైలు నుంచి అల్లు అర్జున్ను రిలీజ్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా తీర్పు కాపీలో మెన్షన్ చేసింది. కాబట్టి ఈరోజు రాత్రి ఎంత లేట్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అయితే మాత్రం రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు ఆర్డర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి అడ్వకేట్తో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు ముఖ్యంగా 2-3 తీర్పులను కూడా ప్రస్తావన చేశారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర, స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి తీర్పును కూడా అక్కడ ఉదాహరించారు. ఏంటి ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏంటి, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారి యొక్క ఆర్గ్యుమెంట్లో కూడా అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా ఆనబుల్ హైకోర్టు వైడ్ డిస్క్రిషనరీ పవర్స్ అండ్ ఆల్సో ఆనబుల్ హైకోర్టు ఈజ్ హ్యావింగ్ ఇన్హెరెంట్ పవర్స్ టు గివ్ ద ఆర్డర్స్ అండ్ అదేవిధంగా ఆర్డర్స్ ప్రకారం ఇన్హెరెంట్ పవర్స్ ప్రకారం సెక్షన్స్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్స్ ఏ సెక్షన్స్ అప్లికబిలిటీ అవుతాయి అండ్ ఆల్సో అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్, హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిట్ ఇన్సిడెంట్, అదేవిధంగా ఈజ్ నాట్ హ్యావింగ్ ఇంటెన్షన్ టు దట్ యాక్ట్ విల్ బి డన్, ఆ విధంగా యాక్ట్ జరుగుతున్నది ఇంటెన్షన్ నాలెడ్జ్ లేదు. అదేవిధంగా కామన్ ఇంటెన్షన్ 3(2) ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ క్లియర్లీ సేస్ దట్ కామన్ ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్, దెర్ ఈజ్ నో కామన్ ఇంటెన్షన్ ఆఫ్ ది దిస్ అక్యూజ్డ్ లేదు. కాబట్టి దాని గురించి ఆరోపణలు జరిగినాయి. ద ఆనబుల్ హైకోర్టు సాటిస్ఫైడ్ దట్ ఆర్గ్యుమెంట్, సాటిస్ఫై అయిన తర్వాత ఇంటరిమ్ బెయిల్ గ్రాంటెడ్ జరిగింది. ఇంటరిమ్ బెయిల్ ఓన్లీ 4 వీక్స్ ఇచ్చింది. మీన్ వైల్ ఆనబుల్ హైకోర్టు డైరెక్టెడ్ దట్ the bail application will be regular bail application will file before honorable session judge court. The honorable session judge court is having discretionary powers to decide the matter. Anticipatory regular bail వేసుకున్న తర్వాత if honorable session judge is satisfied that bail will be granted. ఇప్పుడు ఏంటంటే honorable high court అనేది డైరెక్ట్గా ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో జైలు అథారిటీస్కి డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి అది అల్లు అర్జున్ గారు 50,000 రూపాయలు పూచీతో పర్సనల్ బాండ్ అంటారు. ద ఎగ్జిక్యూట్ ది పర్సనల్ బాండ్ ఆఫ్ ₹50,000 బిఫోర్ ద జైల్ అథారిటీస్ హూ ఈజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ది జైల్ అథారిటీ. ఆయన ముందల 50,000తో షూరిటీ పర్సనల్ బాండ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు ఈ రోజే రిలీజ్ అవుతారు. అంటే చాలా సందర్భాల్లో 6:30 లోపు మాత్రమే బెయిల్ పేపర్లు జైలుకి అందజేస్తేనే రిలీజ్ అవుతారు అనేది. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయాలని ఉందా? డైరెక్ట్గా షూరిటీస్ అన్నిటి కూడా ఎవరికి సబ్మిట్ చేయాలి? జనరల్గా ఏంటంటే కొన్ని బెయిల్ ఆర్డర్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో బెయిల్ బాండ్స్ అదేవిధంగా పర్సనల్ బాండు సబ్మిట్ చేయండి అని ఉంటుంది. ఇక్కడ లోయర్ కోర్టులో సబ్మిషన్ చేసిన తర్వాత లోయర్ కోర్టు జడ్జి గారు రిలీజ్ ఆర్డర్ అనేది సూపరింటెండెంట్ జైలు అథారిటీస్కి రిలీజ్ ఆర్డర్ పంపిస్తారు. కానీ ఈ కేసులో డైరెక్ట్గా హానబుల్ హైకోర్టే రిలీజ్ ఆర్డర్ని జైలు అథారిటీస్కి ఆర్డర్ కాపీ పంపించి ఆ ఆర్డర్ కాపీలో డైరెక్ట్గా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు? టు ఎగ్జిక్యూట్ ద పర్సనల్ బాండ్ ఆఫ్ ₹50,000 బిఫోర్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ది జైల్ అథారిటీ అక్కడే మెన్షన్ చేశారు. కాబట్టి వితౌట్ ఎనీ డిలే హీ విల్ బి రిలీజ్డ్ టుడే. ఓకే, రైట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా అల్లు అర్జున్ ఏ సమయం అయినప్పటికీ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా పూచీకత్తు ఏదైతే ఉందో